టీఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. బీసీల రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్న బీసీ జాతీయ సంక్షేమ సంఘం. ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద విధానాలపై అబ్షక్ ఉల్ఖాన్ల పోరాటానికి సిద్ధం కావాలని అవాజ్ నాయకుల పిలుపు. మాజీ ఐఏఎస్ అధికారి శంకరన్ ఆశయాల కోసం పోరాడుదాం ఎస్ఎఫ్ఐ పిలుపు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. కార్మిక హక్కుల కోసం నికరమైన పోరాటాలు నిర్వహిద్దాం సిఐటియు జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ పిలుపు. బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ కర్నూలులో అన్నారు. కర్నూలులోని నాగేశ్వరరావు యాదవ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు షణ్ముఖంతో పాటు బీసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై బీసీలు ఆందోళనలు చేసి 42% రిజర్వేషన్లు సాధించారని, కొందరు కుట్ర చేసే రిజర్వేషన్లను అందకుండా చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు 26% నుంచి 34% రిజర్వేషన్లు పెంచారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ నేతలు రాంబాబు, సుజాత, కృష్ణాజీరావు, శివన్న, గణేష్, బీసన్న, ఈశ్వరయ్య, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ పైన అన్ని బీసీ సంఘాలు 42% కావాలా అనే దానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. మా ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి అందులో భాగంగానే అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ దిగొచ్చి 42% ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కోర్టు అనే నెపంతో మళ్ళీ దాన్ని కొద్దిగా చిందరవందలు చేయడానికి అగ్రవర్ణాల వాళ్ళు కానీ మరి కొన్ని రాజకీయ పార్టీల కుయుక్తులు కానీ అక్కడ జరుగుతుండేది వాస్తవమైన విషయం. అందుకోసమే మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ మా అధ్యక్షుడు అంటే మా సీఎం గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో బీసీలకి 24%తోనే మరి కోరికతో ఇక్కడ ఎలక్షన్స్ జరపడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే యువగలం పాదయాత్రలో 34% ఖచ్చితంగా ఇస్తాము మరి బీసీలకు అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజల ఆశీర్వాదంతో బీసీల ఆశీర్వాదంతో మరి సీఎం గారు ఖచ్చితంగా మనం బీసీలకైతే ఏదైతే 34% ఇవ్వాలనో అది తప్పకుండా ఇస్తామని ఆయన కూడా మరి ప్రముఖ మంత్రులతో అంటే బీసీ మంత్రులతో అయితేనేమి మేధావులతో అయితేనేమి కుల సంఘాలతో కూడా చర్చించి అట్లాగే జనాభా గణనలలో కుల గణన కూడా జరపాలి అనే అంశాలను కూడా మరి అట్లాగే ఏదైతే యువగలంలో చెప్పాడో రక్షణ చట్టాన్ని బీసీలకు ఏర్పాటు చేస్తాము, మరి అట్లాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ భవనాలను ఏర్పాటు చేస్తాం, మరి ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటిలో అధిక శాతాన్ని బీసీలకే కేటాయిస్తాం మరి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారి అందరూ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. మరి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. కానీ ఇక్కడ రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఆలోచనకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కూడా
వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టనటువంటి వినూత్నమైనటువంటి పథకాలు చేపట్టి బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా చేయూతనిచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే మేము మొట్టమొదటిసారి నుండి కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల యొక్క హక్కుల కోసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన ఫలితంగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాల్లో కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల ఫలితంగానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భుజాలపైన వేసుకొని ఈరోజు బీసీల హక్కుల కోసం బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజు ముందుకు వచ్చిన పరిస్థితికి ఉదాహరణే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాల కోసం 42% రాజకీయ రిజర్వేషన్ను కల్పిస్తానని చట్టసభల్లో ఆమోదింపజేయడం. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మా మేనిఫెస్టోలో వెనుకబడిన వర్గాలకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని వాదాన్ని తీసుకునే సందర్భంలో ఈరోజు అన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు షాహిదే ఆస్ఫాక్ ఉల్లా ఖాన్ లాగా పోరాడటానికి అవాజ్ కార్యకర్తలందరూ సిద్ధం కావాలని ప్రిన్సిపల్ నిసార్ అహ్మద్, జమాతే ఇస్లామియాయే హింద్ జిల్లా కార్యదర్శి మునీర్ అహ్మద్లు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని పాత బస్తీ నందు గల సూర్జిత్ భవన్ నందు అవాజ్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు షాహిద్ ఆస్ఫాక్ ఉల్లా ఖాన్ 125వ జయంతి కార్యక్రమము ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అవాజ్ కమిటీ అధ్యక్షుడు పి ఇక్బాల్ హుస్సేన్ హాజరై ప్రసంగించారు. జయంతి సభలో మైనార్టీ కాలేజ్ లెక్చరర్ అంజాద్ అలీ, అవాజ్ నాయకులు డి అబ్దుల్ దేశాయ్, మహమూద్, షేక్ అహ్మద్, జుబేర్, గౌజ్ బాషా, ఖలీల్, ముఖ్తియార్, ఫయాజుల్ కరీం, చాంద్ బాషా, ఇలియాస్, షాషావలి, అబ్దుల్ రెహమాన్, షేక్ ముసామియా, చాంద్ బాషా, మహమ్మద్ హుసేన్, షాలి భాషా, బాబులి, హసీ భాషా, నూర్ భాషా తదితరులు పాల్గొన్నారు. हिंदू कहाँ आएगा, मुसलमान कहाँ आएगा, वो हम बोले नहीं, क्योंकि हमें सब एक बोले सका एक करी, मगर हमारा पार्टनरशिप क्या है आज के दिन वो सारे रंगे ये गवर्नमेंट एक फिजिकल हमें इलेक्शन में जीतना बोले तो हिंदुओं को मुसलमानों को नफरत करना, हिंदुओं मुसलमानों के डिबेट करना, जब मुसलमान भी हिंदुओं के ऊपर అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అష్ఫాకుల్లా ఖాన్ గారి బర్త్డే సెలబ్రేషన్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు అష్ఫాకుల్లా ఖాన్ గారు అక్టోబర్ 22, 1900 సంవత్సరంలో ఆ రకంగా ఉత్తరప్రదేశ్లోని షాజహాపూర్లో జన్మించడం అనేది జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి తండ్రి షఫీక్ ఉల్లా ఖాన్, తల్లి అజరున్నిసా అని చెప్పేసి. ఈ షఫీక్ ఉల్లా ఖాన్ ఎవరైతే అష్ఫాకుల్లా ఖాన్ తండ్రి ఉన్నారో వాళ్ళు అప్పటికి బ్రిటిష్ ఆర్మీలో ఆ రకంగా జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ అంటే అష్ఫాకుల్లా ఖాన్ వాళ్ళ జేజీ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా పవర్లో అప్పటికే ఉన్నారు. డబ్బులు కూడా ఆ రకంగా ధనవంతులైన కుటుంబం. అటువంటి ధనవంతులైన కుటుంబంలో బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలోనే ఆ రోజు అధికార ఉన్నత పదవులు ఆ రకంగా ఉన్నటువంటి ఆ కుటుంబం నుంచి ఒక స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ ఆ రకంగా రావడం అనేది మనమంతా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ముస్లింలు ఈరోజు స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం వాళ్ళ పాత్ర లేని బీజేపీ వాళ్ళు ఈరోజు ముస్లింల పాత్ర లేదని చెప్పేసి ఆ రకంగా ఒక చెడ్డ ప్రచారాన్ని ఆ రకంగా తీసుకొని వస్తున్నారు. దాంట్లో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర ఆ రకంగా వహించి ముసల్మాన్లను పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, రోహింగ్యాలో అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అవాజ్ కమిటీ తరఫున వాళ్ళని తెలియపరుస్తున్నాం. మీరు ఢిల్లీ గేట్లపై చూడండి, ముసల్మాన్ల పేర్లు ఎంతమంది ఆ రకంగా ఉన్నాయని చెప్పేసి 4 లక్షల మంది దాకా ఉలమా ఇక్రాంలో ఆ రకంగా తమ యొక్క ప్రాణాలను కలిగి ఉన్న చరిత్ర ఆ రకంగా మన ముసల్మాన్లకు ఉంది. మరి అంతేకాదు ఈ కర్నూలు నవాబ్ అనే గులాం రసూల్ ఖాన్ కూడా మొట్టమొదటి స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర పోరాటం జరిగిన దానికంటే ముందే కర్నూలు నగరంలో జోరాపురం దగ్గర ఆ రకంగా బ్రిటిష్ల వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆ రకంగా గులాం రసూల్ ఖాన్ ఉంది. అటువంటి ముస్లింస్ చరిత్ర కలిగిన అనేక మంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, మౌలానా గులాం రసూల్ ఖాన్ కానీ, లేకపోతే మన హజరత్ మహల్ కానీ, లేకపోతే ఇట్లా అనేక రకాల ముంతాజ్ బేగం కానీ ఈరోజు అష్ఫాకుల్లా ఖాన్
ప్రముఖ స్వాతంత్ర యోధులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను కులప్రాయంగా చేసి స్వాతంత్రం కోసం చేసిన దురంధరులు. ఆయన 125వ జయంతి సందర్భంగా మేము ఇక్కడ మీటింగ్ చేసి ఆయన యొక్క ఆయన గురించి స్ఫూర్తిగా మీటింగ్ పెట్టడం. ముఖ్యంగా ఏమంటే ఈరోజు బీజేపీ వాళ్ళు ముస్లింలు హిందువులని ద్వేషం కల్పించి వీటికి ముస్లింలు దుష్బేటి అని చెప్పి వచ్చి కాకపోతే ముస్లిం కూడా ఈరోజు స్వాతంత్రం కోసము ప్రాణాలను త్యాగం చేసి చాలామంది మౌలానాలు వాళ్ళంతా త్యాగం చేసి ఈ దేశం కోసము ప్రాణాలు అర్పిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం సంఘ్ పరివారం యొక్క ఇది సంఘ్ పరివారం సంబంధించిన మనుషులంతా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఈరోజు ముస్లింలు ఏం చేయలేదు, ముస్లింలు పాకిస్తాన్ ఉంటారు, ముస్లిం అంటే బంగ్లాదేశ్ ఉంటారు. వీళ్ళైతే ఇలా స్నేహితులు సంపరివారం సంబంధించిన స్నేహితులు వాళ్ళకంతా దేశాలపై అన్ని కాంట్రాక్ట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ముస్లింలు హిందువులు ద్వేషం కల్పించడానికి ముస్లింలు అక్కడ నిలబడి వచ్చినారు. వీళ్ళకు బయటికి పంపాలని చెప్పి గత 11 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నారు. 11 సంవత్సరాలు బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఆర్ శంకరన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ ఎస్ఆర్ శంకరన్ గా ప్రసిద్ధి చెందిన సిరిగలత్తూరు రామనాథన్ శంకరన్ తమిళనాడులోని తంజావూరు జిల్లా సిరిగలత్తూరు గ్రామంలో 1934 అక్టోబర్ 22న జన్మించారన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్గా సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా, త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేసిన ఆయన పేదల అధికారిగా ప్రజల సంక్షేమం కోసం తన వ్యక్తిగత జీవితంలో ప్రధాన భాగమైన పెళ్లిని సైతం త్యాగం చేసి పనిచేశారని వారు కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షులు ఆర్యన్, అంజీ, పృథ్వీ, నగర సహాయ కార్యదర్శులు భాస్కర్, యోగి, నగర కమిటీ సభ్యులు చరణ్, ప్రదీప్, రమేష్, తరుణ్, ఆప్రోచ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యార్థుల కోసం ఎస్ఆర్ శంకరన్ ఎంతగానో కృషి చేశారు. అయితే ఆయన జీవితం మొత్తం కూడా ప్రజాసేవకి అంకితం చేసి చివరి వరకు కూడా ఎటువంటి స్వలాభం ఆశించకుండా విద్యార్థుల కోసం, సమాజం కోసం తన సేవని నిర్వహించి ఏ ఒక్క సొంత ఆస్తిని సంపాదించుకోకుండా చివరికి అతను పెళ్లి చేసుకుంటే సమాజానికి సేవ చేయలేనేమో అనుకొని పెళ్లి చేసుకోకుండా ఐఏఎస్ అధికారి అయ్యింది కూడా సమాజంలో అట్టడుగు వర్గాల కోసం, బలైన వర్గాల కోసం కృషి చేసి ఎంతగానో తన సేవలు అందించాడు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కానీ లేదా కేరళలో కానీ అనేక రకాల పదవులు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి న్యాయం చేసి ఆ పదవి ద్వారా ప్రజలకు ఏదైతే లాభం జరుగుతుందో ఆ లాభం జరిగేలా కృషి చేసి ఎంతగానో పనిచేసినటువంటి ఎస్ఆర్ శంకరన్ని మనం గుర్తుకు చేసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఆర్ శంకరన్ జయంతి సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, ఎస్ఆర్ శంకరన్ జయంతి కూడా సంక్షేమ శాఖ దీన్ని బాధ్యత తీసుకొని రాష్ట్ర పండగగా ఎస్ఆర్ శంకరన్ జయంతిని జరపాలి అనేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. కర్నూలు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మాస్టర్ ఓరియంటల్ కాంటెస్ట్ గ్రాండ్ ఫినాలే సీజన్ 6 కార్యక్రమం ఏలుకూరు ఎస్టేట్లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ పాఠశాలకు చెందిన 1, 2, 3 తరగతి విద్యార్థులు 84 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులు సంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల కోఆర్డినేటర్ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Santa
ఒక్కొక్క పిల్లవాడిలో ఇప్పటి నుంచే ఆ స్టేజ్ ఫియర్ పోవాలి, అలాగా వాళ్ళు ప్రతి ఒక్కరి దీంట్లో పాల్గొనాలి అనేది మంచి కాన్సెప్ట్ తో నారాయణ సార్ గారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయము. పిల్లల్లో కూడా చాలా మేధస్సు ఉంది, వాటిని పుణికిపుచ్చుకుంటే వాళ్ళు ఇంకా మంచి స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఈ రోజు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ కూడా పూర్తి చేసుకొని ఇక్కడికి థర్డ్ లెవెల్ కి రావడం చాలా హర్షించదగ్గ విషయం. మీరు ఈ రోజు ఈ ప్రైజ్ మనకు వచ్చిన వాళ్ళకి కంగ్రాట్స్, రాని వాళ్ళు కూడా అధైర్యపడకుండా నెక్స్ట్ ఇంకా మనమే ఇంకా వాటిని ప్రూవ్ చేసుకోవడానికి, మన స్కిల్ ఇంకా పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరు బాగా కృషి చేయాలని కూడా కోరుతూ, అలాగే మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రోజు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎల్గూరు బంగ్లా నందు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల అన్ని సంస్థల నుంచి ఈరోజు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలు మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ అనేటువంటి గ్రాండ్ ఫినాలే ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఈరోజు కర్నూలుకు రావడం జరిగింది. నారాయణ విద్యా సంస్థలు చిన్నపిల్లల్లో సృజనాత్మకతని, అలాగే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో చాలా గొప్పగా 3 రౌండ్లతో ఉన్నటువంటి మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ బ్రాంచెస్లో కంప్లీట్ చేసుకొని ఈరోజు మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎల్గూరు బంగ్లా నందు ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్కి అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డి గారు ప్రత్యేక అతిథిగా వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పాఠశాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, అలాగే అందరూ కంటెస్టెంట్స్, అలాగే మా ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ నారాయణ విద్యా సంస్థలు కర్నూలులో ఉన్నటువంటి జోన్ 1, జోన్ 2 8 బ్రాంచ్ల తరపున 84 మంది పిల్లలు మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేలో పాల్గొనడం జరిగింది. ఇందుకు గాను ఏజీఎంలు, క్లస్టర్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, R&D హెడ్స్, సెంట్రల్ ఆఫీస్ టీమ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ హాజరవటం జరిగింది. పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందుకు గాను కష్టపడినటువంటి టీచర్స్, స్టాఫ్, పేరెంట్స్ అండ్ పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా సకల కార్మికుల హక్కుల కోసం నికరమైన పోరాటాలను నిర్వహిద్దామని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం తుగ్గలి మండల కేంద్రంలోనే పాత ఎంఆర్ఓ కార్యాలయంలో సిఐటియు మండల మహాసభ నిర్వహించారు. ముందుగా సిఐటియు పతాకాన్ని మండల నాయకులు ఈశ్వరయ్య ఎగురవేశారు. అనంతరం సిఐటియు మండల అధ్యక్షులు రంగస్వామి అధ్యక్షతన జరిగిన మండల మహాసభను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా నాయకులు ఎండి ఆనందబాబు, రైతు సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి, కొండారెడ్డి, శ్రీరాములు, రంగరాజు మాట్లాడారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్ష కార్యదర్శులుగా రంగస్వామి, శ్రీరాములు, ఉపాధ్యక్షులుగా ఈశ్వరయ్య, కుమారి, రంగమ్మ, శ్రీరాములు, సహాయ కార్యదర్శులుగా నారాయణస్వామి, షకినా, కస్తూరిబాయ్, కమిటీ సభ్యులుగా మరో 12 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. CITU जिंदाबाद, CITU जिंदाबाद, CITU जिंदाबाद, CITU जिंदाबाद, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. 4 రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈ మాసం చెప్పుకుంటామని చెప్పి మనం సందర్భం గుర్తించాలి. అందుకోసం మీరు ఈరోజు ఇటువంటి పాలన మన దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మన జనమంతా కూడా ఏమి కసి పెరుగుతున్నా ప్రభుత్వాల పైన ఏదో చిన్న తొలితే కూడా దానికే లొంగిపోతున్నారు. వాడు రైతు భరోసా చేస్తే వారికి బయలు చేయాలి, మన రైతు భరోసా మన సాగుతుందా లేదని చెప్పి ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. అంటే రకరకాలుగా ఏది ప్రలోభ పెడితే దానంటే పోయే పరిస్థితి ఉంది మనకు దానికి సంబంధించి. కాబట్టి అటువంటి దానికి మనం పాల్గొనగలుగుతాం. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం నిరంతరంగా పోరాటాలు చేస్తున్నాం కాబట్టి మనకు 5 సీట్లు తగ్గినాయి. 2014-24 జరిగిన ఎన్నికల్లోన సొంత పాలన లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీకి సొంత పాలన ఉండాలంటే సొంతంగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు కావాలి. ఆయనకు వచ్చింది మన 240 సీట్లు వచ్చింది, 32 సీట్లు తగ్గినాయి. అంటే పోయినసారి 2019 జరిగిన ఎన్నికల్లోన 302 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 240 పడిపోయాడు.
అంటే దాదాపు 62 సీట్లు తగ్గినాయి. 62 సీట్లు తగ్గడానికి కారణం ఏమి? మనలాంటి వాళ్ళంతా కూడా ఆయన అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం కాబట్టి జనంలో కొంతమందికైనా కానీ చైతన్యం వచ్చింది. చైతన్యం వచ్చి ఆ విధంగా వ్యతిరేకంగా ఓటేశారు. అదే కాదు, ఆయన మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి అనేక ప్రయత్నాలు ఉత్తరప్రదేశ్ ప్రధానంగా అయోధ్యలో రామదేవాలయం నిర్మించాడు. రామదేవాలయం నిర్మించి అంతా ఓటు చేస్తాను అనుకున్నాడు. కానీ రామదేవాలయం నిర్మించే దాన్ని అసహించుకునే పద్ధతిలో ఆయన ప్రారంభించారు. అంగన్వాడీ వాళ్ళకి సమస్య వస్తే అమ్మాయిలు తోడుగా నిలబడతారు, విద్యార్థులు తోడుగా నిలబడతారు, లేదు ఆటో వాళ్ళు తోడుగా వస్తారు, ఆశలు తోడుగా వస్తారు, మధ్యాహ్న భోజన పథకాలు తోడుగా వస్తారని చెప్పేటువంటి ఒక సంఘీభావాన్ని మనం తెలియజేసి వీళ్ళు ఒక్కరైతే 100 మంది ఉన్నారు, వాళ్ళు ఒక్కరు కాదు అని చెప్పేటువంటి భయాన్ని మనం ఈ ప్రభుత్వం ముందు పెట్టకపోతే వాళ్ళు భయపడడం కాదు, మనకి భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతే కదా, రోజు వారికి ఎందుకు ఆశావాళ్ళు వాళ్ళు సింక్రనైజ్ చేసుకుని మేము ఇద్దరులో అవసరమైతే ఆ చూడు ఎవరికి ఏమో వేస్తాం, మేము గట్టిగా కూర్చుంటాం, ఇది నాది కదా, నా బతుకు మార్పు కోసం జరిగేటువంటి సంఘం మహాసభ కదా అని చెప్పేటువంటి చైతన్యం కొనబడతా ఉంది. ఆ చైతన్యం కదా మన దగ్గర రావాల్సింది. కాబట్టి ఈ చైతన్యాన్ని తట్టి లేవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్నా నలుగురే అయినా నలుగురు పైన ఉంది అనేటువంటిది మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే పని ముఖ్యమే, పని లేకోకుండా మనమే బతకలేము. ఇప్పుడు ఒక అబ్బాయి బయట జెండా వేసిన తర్వాత అట్లే పోయినాడు, ఏమైనా పోతున్నావు అని చెప్పేసి చెప్తే సార్ పని ఉంది, పని ఆపొచ్చిన పని వాస్తవమే. పని ఆపి రావడం, నీకు కడుపు నిండాలంటే పని చేయాల్సిందే. పని చేయకోకుండా కడుపు నిండేటువంటి పరిస్థితులు లేవు. కానీ నీ పరిస్థితి దీర్ఘకాలం ఉండాలని చెప్పేసి, నీ పనికి తగ్గ వేతనం నీకు ఉండాలని చెప్పేసి, పని ప్రాంతంలో ఏ ప్రమాదం జరిగినా నీకు రక్షణ కావాలని చెప్పేసి నికరంగా కొట్లాడేటువంటి నిజమైన సంఘం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సిఐటి అవునా కాదా? అట్లాంటి సిఐటి వరకు పోరాటం చేసేటప్పుడు, మహాసభ జరుపుకునేటప్పుడు, నీ సమస్యలపై చర్చించుకునేటప్పుడు నీవు లేకోకుండా నేను వచ్చి మాట్లాడి ఏ గోడకు మాట్లాడుకుందాం, ఎవరు చెప్పిపోతావు, ఏం చెప్పిపోతావు. కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగరపురం గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయులు కర్నూలు నుంచి కైరుప్పుర పోతున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగనన్న కాలనీలో రోడ్లు, కరెంటు, నీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు కోరారు. బుధవారం నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ బేబీకి సిపిఎం పార్టీ నాయకులు ఎస్ ఉస్మాన్ భాషా, కొంగర వెంకటేశ్వర్లు, సి నాగన్న, లక్ష్మణ, జగనన్న కాలనీ ప్రజలతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో జగనన్న కాలనీ ప్రజలు దూదేకుల గోకారి, మా భాష, నూరు భాష, మద్దులెట్టి, కాసిం, వెంకటరమణ, శంకర్ రెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనేక మంది పొయ్యి ఇల్లు కట్టించుకొని చేరిన తర్వాత కరెంటు లేదు, స్తంభాలు అయితే ఉన్నాయి దిష్టి బొమ్మల లెక్క, కానీ లైట్లు లేవు, బల్బులు లేవు, చీకట్లు మగ్గుతున్నారు. ఆ చీకట్లు ఉండలేక పాములు, తేళ్లు వస్తూ ఉన్నాయి. రాత్రిపూట దొంగల భయానికి భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే రక్షణ లేదు. రోడ్డు పోవడానికి, కాలనీ పోవడానికి ఇంతెత్తు చెట్లు మొలిచినాయి, గుంతలు ఉండే సమయమైనటువంటిది. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఉంది. స్కూల్ పిల్లల్ని తీసుకుపోవాలన్నా, రావాలన్నా, నడచడానికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నీళ్లు, మోటార్లు కాలిపోయినాయి. పీక్కొచ్చినారు కానీ నెల 2 నెలలు అయినా కూడా మళ్ళీ బిగించే పరిస్థితి లేదు. నీళ్లు పక్కన రైతుల పొలాలుంటే అక్కడ పోయి నీళ్లు బిందెలు తెచ్చుకొని తాగాల్సినటువంటి పరిస్థితి, వాడకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ కాలనీలో. కాబట్టి అది జగనన్న కాలనీ ఈ ప్రభుత్వం ఒక సౌతి తల్లి లెక్క అయిపోయింది. వాళ్ళు మనుషులే కదా, టౌన్లో ఉండేటువంటి ప్రజలే కదా. ప్రభుత్వం సమైనటువంటి అధికారులు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ ప్రజలు సమైనటువంటిది బాగోగులు చూడాల్సినటువంటి ప్రభుత్వం కదా. ఓట్లేసి అధికారులకు వచ్చిన తర్వాత ఆ పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఎట్లా సౌతి తల్లి మాదిరి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది జగనన్న కాలనీ. అందుకనే ఈ ప్రభుత్వం సమైనటువంటి అధికారులు వెంటనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బీసీల రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్న బీసీ జాతీయ సంక్షేమ సంఘం. ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద విధానాలపై అబ్షక్ ఉల్ఖాన్ల పోరాటానికి సిద్ధం కావాలని అవాజ్ నాయకుల పిలుపు. మాజీ ఐఏఎస్ అధికారి శంకరన్ ఆశయాల కోసం పోరాడుదాం ఎస్ఎఫ్ఐ పిలుపు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. కార్మిక హక్కుల కోసం నికరమైన పోరాటాలు నిర్వహిద్దాం సిఐటియు జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ పిలుపు.